విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో భారతీయ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ జోన్ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త జోన్ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వస్తాయి. అదేవిధంగా ప్రస్తుత వాల్తేరు డివిజన్ను విభజించి దానిలోని కొంత భాగాన్ని విశాఖ డివిజన్గా ఏర్పాటు చేసి కొత్త జోన్లో కలుపుతారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ను ఏర్పాటు చేసి దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంచుతారు.